హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వైజాగ్లో సెకండ్ డే అండి. నిన్న నైట్ మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము, తిన్నాము. తర్వాత 11:30, 12 ఆ టైంకి అయితే పడుకున్నాం అనమాట. నేను ఏమనుకున్నాను, నిన్న పడుకున్నప్పుడు ఈరోజు ఇంకా 2:30 వరకు ట్రైన్ కదా, సో చాలా టైం ఉంది, 11, 12 వరకు ఫుల్గా పడుకుందాము, చాలా టైర్డ్ అయిపోయాం నిన్న అనేసి అనుకున్నాను. అండ్ ముందు రోజు ట్రైన్లో కూడా నిద్ర లేదనమాట. కానీ నాకు మార్నింగ్ 6కే మెలకు వచ్చేసిందండి. ఎందుకంటే సంథింగ్ ఈ ఫుడ్ చాలా కడుపు తేడా చేసేసింది. ఫుల్ నొప్పి అనమాట. మార్నింగ్ 6 o'clock నుంచి చాలా స్టమక్ పెయిన్ వచ్చేస్తే ఇంకా వాష్రూమ్కి వెళ్ళడం అలాగా నాకు మెలకువ అయితే వచ్చేసిందండి. మళ్ళీ నిద్ర అయితే ప్రాపర్గా పట్టలేదు. ఇంకా లేచిపోయాము, కానీ అలా మంచం మీదే ఉండి దుప్పటి కప్పుకొని అలా పడుకొని ఉన్నాను అనమాట. ఇప్పుడు టైము 10:30 అవుతుందండి. ఫ్రెష్ అవుదాము, స్నానం చేసేసి ఇంకా రెడీ అవుదాము, 2:30కి ట్రైన్ కదా అనేసి అనుకున్నాను. అయితే మేము నిన్న తీసుకున్న రూము పైన అండి. అది చాలా బాగుంది, వేడి నీళ్ళకి గీజర్ అది అన్నీ ఉందన్నమాట. కానీ మళ్ళీ ఆ రూమ్లోకి మార్నింగ్ 7కి వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు, కుదరదు అనేసి మేము ఇంకా మళ్ళీ కింద రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. యాక్చువల్లీ రూము మార్నింగ్ 7 నుంచి 2:30 వరకు మాకు రూము. అయితే మళ్ళీ నిద్ర డిస్టర్బెన్సు, వేరే వాళ్ళకి డిస్టర్బెన్సు, మాకు డిస్టర్బెన్స్ ఎందుకని నైట్ ఈ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయాం కదా. ఈ రూమ్ ఏంటంటే వేడి నీళ్ళు సరిగ్గా అది పని చేయట్లేదు అనమాట. అదేదో ప్రాబ్లం ఉంది, వేడి నీళ్ళు రావట్లేదు. ఇంకా వేడి నీళ్ళు నిన్న అడిగితే వేరే వాళ్ళ రూమ్ నుంచి తీసుకొని వచ్చారనమాట. ఈరోజు వేడి నీళ్ళు కావాలి ఇవ్వండి అంటే వాళ్ళు వేరే వాళ్ళు పడుకున్నారండి, ఎలా అడుగుతాము అది ఇది అని అన్నారండి, ఇవ్వలేదు. పోనీ చన్నీళ్ళు స్నానం చేద్దాము అంటే నిన్న నైట్ 3 o'clock నుంచి వర్షం స్టార్ట్ అయ్యిందండి. అప్పటి నుంచి ఇంకా స్టిల్ ఇప్పటికీ 11 o'clock దగ్గరికి వచ్చేసిన టైం 10:40 అలా అవుతుంది. ఇప్పటికీ బయట వర్షమే, బయటకు వెళ్ళి టిఫిన్ తిందామన్నా కూడా లేదు, అంత ఎక్కువ వర్షం అయితే వస్తుందన్నమాట బయట. మీకు తెలుసు కదా, నేను అసలు చల్ల నీళ్ళు మీదే పోసుకోను, నాకు అంత చలి ఉంటుంది. ఇంకా సరే నైట్ 11:30, 12కి ఇంటికి రీచ్ అయిపోతాం కదా, అప్పుడు చేద్దాము, నైట్ ఎలాగో ఫ్రెష్ అయ్యాం కదా అనేసి ఇంకా నేను స్నానం చేయలేదు, అను సిస్టర్ కూడా చేయలేదు, ఎందుకంటే అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు. సరే ఇంకా తనైతే రెడీ అయిపోయారండి, ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను. ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే వేసుకుందామా అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇది కార్డ్ సెట్ అండి. డ్రెస్ వేసేసుకుని ఇంకా లంచ్ అయితే ఇంకా బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ క్యాంటీన్లోనే లంచ్ కావాలి అనేసి ఆర్డర్ అయితే పెట్టేశాము. మాకు ఏమేం కావాలి ఏంటి ఏది వండాలి అనేసి. అను సిస్టర్ అయితే టిఫిన్ తిన్నారు, పరోటాలు అయితే చేశారండి. నాకు కడుపు నొప్పిగా ఉంది అని చెప్పాను కదా, మోషన్స్ పట్టుకున్నాయి అనేసి. ఇంకా నేను టిఫిన్ ఏం తిన్ను, నాకు కొంచెం అన్నము పప్పు వండండి, నేను అది తింటాను, త్వరగా తినేస్తాను అని చెప్పానమాట. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఏమీ తినలేదండి. నేను వస్తూ డ్రై ఫ్రూట్ లడ్డూలు తెచ్చుకున్నాను, అదొకటి తిన్నాను. అది కూడా అనవసరంగా తినాలనిపిస్తుంది, ఎందుకంటే స్టమక్ అంతా నొప్పిగా అలా ఉంది. సో అలా జరుగుతుంది ప్రజెంట్ అయితేని. ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకుని ఇప్పుడే వచ్చానండి. ఈ డ్రెస్ అయితే వేసేసుకుని ఇంకా అలా కూర్చుంటాను. 1:30 ఆ టైం కల్లా మేము భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతాము. 2:30కి మాకు ట్రైన్ ఉందన్నమాట, వందే భారత్ ట్రైను. సో క్విక్ అయితే రెడీ అయిపోతాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు చాలా నచ్చుతుందండి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఒక్కరోజు వ్లాగే కాదు, నేను ఊరు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు అన్నది వీడియోస్ అయితే తీశారు, అది కూడా అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ ఈ సోలో ట్రిప్లో నేను ఏమేమి తెలుసుకున్నాను, అసలు నేను ఈ ట్రిప్ని ఎంజాయ్ చేశానా లేదా, నెక్స్ట్ నా ప్లాన్స్ ఏంటి అన్నది కూడా ఈ వ్లాగ్లో అయితే చెప్తానండి. సో ఇంకా నేనైతే స్నానం చేయలేదండి, నీళ్ళు లేవు, వేడి నీళ్ళు. సో ఇంకా అందుకనేసి నేను డ్రెస్ అయితే వేసేసుకున్నాను. అయినా నిన్న నైట్ మేము ఫ్రెష్ అయ్యే పడుకున్నాం కదా అనేసి ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఈ కార్డ్ సెట్ ఎలా ఉందండి, భలే కంఫర్ట్గా అనిపించింది నాకైతేని, చాలా బాగా అనిపించింది. ఇంక ఇదిగోండి నేను ఈ డ్రెస్ వేసేసుకుని కొంచెం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ రాసుకున్నానండి. ఇంకా పౌడర్ అయితే రాసుకుంటున్నాను అనమాట, కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అనేసి. బొట్ట ఆల్రెడీ ఫేస్కి ఉంది కాబట్టి ఇంక ఎక్స్ట్రాగా బొట్ట అయితే ఏమీ పెట్టుకోలేదు. సో ఇక్కడ నేను రెడీ అవుతున్నానండి. బ్యాక్గ్రౌండ్లో నేను ఈ సోలో ట్రిప్ని ఎంజాయ్ చేశానా లేదా అన్నది చెప్తాను కదా, అది చెప్తానండి. సో ఇది నిజానికి సోలో ట్రిప్ అని కూడా అనకూడదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, నాతో పాటు అనుష సిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి. సో ఈ ట్రిప్ నాకు ఏమీ భయం అనిపించలేదు, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా సరదాగా అయితే గడిచిపోయింది అనమాట. ఇక మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదండి. వంకాయ, ఇంకేంటి బంగాళదుంప మిక్స్డ్ కూరగాయలన్నీ వేసి కూర వండారు. తర్వాత పప్పు, అన్నం, పచ్చడి, 2 అప్పడాలు అయితే ఇచ్చారన్నమాట. సో ఇంక ఇక్కడ భోజనం అయితే చేస్తున్నామండి.
ఈ ట్రిప్ కోసం చెప్తున్నాను కదా. ట్రిప్ అయితే మాత్రము చాలా కంఫర్ట్గా సరదాగా గడిచిపోయిందండి. ఎప్పుడు నేను మా వారితో వెళ్తాను, పిల్లలతో మా వారితో కలిసి వెళ్తాను తప్పించి నాకు నేనుగా ఒక్కదాన్ని ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. ఒక్కదాన్నే ప్రయాణం చేశానండి. అయితే నరసాపురానికి, లేకపోతే చాగల్లుకి, లేదా నరసాపురం నుంచి హైదరాబాద్కి, ఈ 3 ప్లేసెస్ తప్పించి వైజాగ్, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్లేసెస్ నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదు. ఖచ్చితంగా మా వారితో వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ టైం ఇలాగ వైజాగ్ వెళ్తున్నాను, ఎలా వెళ్తాను ఏంటి అని భయపడతానే ప్రయాణం అయితే స్టార్ట్ చేశానండి. విజయవాడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయే వరకు నాకు తోడుగా అనుష సిస్టర్ అయితే ఉన్నారు. సో జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఈ 2 days కూడా చాలా సరదాగా ఫన్నీగా అయితే గడిచిపోయిందండి. అయితే ఈ సోలో ట్రిప్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా, అనుష సిస్టర్ ఉండడము కంఫర్ట్గా ఉంది అనేసి. సో ఇప్పుడు నాకు ఒక కొత్త ఫీలింగ్ అయితే వచ్చిందండి. అది ఏంటి అంటే ఈ ట్రిప్లో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే నేను ఎప్పుడు ర్యాపిడో ఇవి బుక్ చేయడం నాకు రాదు, నేను చేయలేదు అని చెప్తూ ఉంటానా, అవన్నీ నాకు నేనుగా సెల్ఫ్గా చేయగలిగాను. నాకు అది చేయడం వచ్చింది. అదొక హ్యాపీనెస్ అయితే వచ్చింది అనమాట. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా వారు ఉన్నారు కదా, నేనెందుకు కష్టపడాలి అన్నట్టుగా నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. కానీ ఈసారి నాకు నేనుగానే ఆటో అవి బుక్ చేయడము అదొక చిన్న హ్యాపీనెస్ వచ్చిందనమాట. ఒకసారి తను చేస్తే ఒక్కసారి నేను చేశాను అంతే. సో అది నేను చేయగలిగాను అన్నది ఒక చిన్న హ్యాపీనెస్. తర్వాత ట్రైన్, ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటి ఇవి నేను ఎక్కగలనా లేదా, ప్లాట్ఫామ్ వరకు వెళ్ళగలనా లేదా అని నా మీద నాకు సెల్ఫ్ డౌట్ ఉండేదండి. అది కూడా నేను చేయగలిగాను అన్న ఫీల్ అయితే నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. సో అది ఒకటి నచ్చింది అనమాట. అయితే ఈసారి నాకు తోడుగా అనుష సిస్టర్ ఉన్నారు కాబట్టి, ఇద్దరం ఉన్నాం కాబట్టి భయం లేకుండా మేనేజ్ చేశాను కదా. అసలు నేను ఒక్కదాన్ని వెళ్తే ఎలా మేనేజ్ చేస్తాను అనేసి ఒక డౌట్ అయితే వచ్చింది. సో ఈసారి నేను ఒక్కదాన్ని వెళ్దాము, లైక్ ఇలాంటి వైజాగ్ కానీ మనకి నియర్ బై ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్కి ఒక్కదాన్ని వెళ్ళి జర్నీ చేయాలి. అప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాము, ఈసారి సోలోగా వెళ్ళాలి అనేసి అనిపించింది అనమాట. సో ఈ ట్రిప్ మొత్తంలో నా మీద నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే డెవలప్ అయింది అని చెప్తానండి. అండ్ ఓవరాల్గా ఈ 2 days అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. నా మైండ్, నా బాడీ మొత్తం అంతా రిలాక్స్ అయిపోయింది. సూపర్ ఫన్ ఉంది, చాలా కంఫర్టబుల్ జర్నీ, అండ్ చాలా విషయాలు మేమిద్దరం షేర్ చేసుకున్నాము. ఇంకా ఏం చెప్పను, నా మీద నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఏదైనా చేయగలను అన్న నమ్మకం నాకైతే వచ్చిందనమాట. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఏంటి చాలా ఓవర్గా చెప్తున్నా భవాని అని మీకు అనిపించవచ్చు. నేను నా లైఫ్లో నాకు నేను సెల్ఫ్గా చేసింది కాబట్టి దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది చిన్న చిన్న విషయాలే అవ్వచ్చు, బట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడము నాకు ఇదొక హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది అనమాట. సో అదే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మేమైతే రిటర్న్కి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. వందే భారత్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది. సో మేము ఫుడ్ కావాలి అనేసి ఫుడ్ కూడా పెట్టుకున్నాము. మాకు ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికి స్నాక్స్ అయితే వచ్చాయండి. స్నాక్స్ అయితే మాత్రము ఒక సమోసా ఇచ్చారు, ఇంకా పాప్కార్న్, ఒక జ్యూస్ లాంటిది ఇవైతే ఇచ్చారనమాట. నేను ఒక్క సమోసా తప్పించి మిగతా అన్ని బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక నా షానుమను తింటారులే అనేసి. ఇక్కడ మేము గేమ్ ఆడుతున్నాము. పాయిజన్ నిలుగానా ఇంకొస్తారా? ఓకేనా? ఇదా మీరు నేను చూసేదేమా ఓకే ఇదా ఎందుకు చూద్దాం మరి ఇప్పుడు చూడలేదు. రెడీగా పెట్టలేదు ఇంకా నేను. ఓకే
ఇది ఊగుతుంది ఇదేనా? నేనేం సెలెక్ట్ పాయిజన్ తీసేసారు ముందు. షార్ట్ చేద్దాం. విజయవాడ అయితే వచ్చేసిందండి. ఇంకా అనూస సిస్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. ఇంకా రిమైనింగ్ జర్నీ మొత్తం నేను ఒక్కదాన్నే సోలోగా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నేను హైదరాబాద్ రీచ్ అవ్వడానికి 4.5 hours పైన టైం అయితే ఉంది. 11:15కి నేను హైదరాబాద్ అయితే రీచ్ అవుతానండి. అనూస సిస్టరు దిగిపోతూ నాగి బ్రదర్ ఉంటారు కదా, తన్ని స్వీట్స్ అయితే తెమ్మన్నారు. తను స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి. అవి నాకైతే ట్రైన్ దిగ్గానే నాకైతే అందచేశారు. ఇంకా నేను అదైతే తీసుకున్నాను అనమాట. అవి ఏమి ఇచ్చారు ఏంటన్నది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తానండి. ఇంకా నేను కాసేపు అలా ట్రైన్లో ఉండి ఆ స్టోరీస్ అవి చదువుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ నాకు ఫుడ్ అయితే వచ్చిందండి. ఇది డిన్నర్ అనమాట. టైం అయితే 8:30 అలా అవుతుంది. 8:30 ఆ టైంకి డిన్నర్ వచ్చింది. సో ఏమేమి వచ్చింది చూపిస్తానండి. మా హస్బెండ్ నాన్ వెజ్ ఫుడ్ పెట్టారండి. మనం ఈ డిన్నర్ ఇది వద్దు అనుకుంటే ఒక 300 రూపీస్ మనీ అయితే మనకి టికెట్లో సేవ్ అవుతుంది. నాకు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి వందే భారత్కి ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి టికెట్ 1777 రూపీస్ ఎంతో అయ్యిందండి. 2000 వరకు ఖర్చు అయింది దీనికి టికెట్స్. ఆ టికెట్లకి ఎంత అయిందో నాకు తెలీదు. 300 400 అలా అయ్యి ఉంటుందేమో వైజాగ్కి. ఏమో మరి మా వారే చేశారు. ఇది మాత్రం టికెట్ రేట్ అయితే చెప్తున్నాను అనమాట. 420 ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 420. ఇదేమో 1770 ఎంతో అయ్యిందండి. ఇంకా ఫుడ్ అయితే చూపించాను కదండి. చికెన్ కర్రీ వచ్చింది, అలాగే వెజ్ కర్రీ ఒకటి వచ్చింది, 3 రోటీలు అయితే వచ్చినాయండి. కొంచెం అన్నం అయితే వచ్చింది. కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు. నాకు చాలా సమానంగా సరిపోయింది అనమాట ఫుడ్. ఇంకా పెరుగు అయితే ఎక్కువ అవుతుంది అని పెరుగు తినలేదు. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ తినేసి పెరుగు తినేయడం ఎందుకు అనేసి పెరుగు అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఐస్ క్రీమ్ మాత్రమే తిన్నాను అనమాట. నేను నిన్న ఈవెంట్కి వెళ్ళాం కదండి. సో ఈ ఈవెంట్లో మాకు రకరకాల ఫుడ్ అయితే పెట్టారండి. చాలా ఫుడ్. అంత ఫుడ్ ఉన్నప్పుడు నా మనసుకు ఒక్కటే అనిపిస్తుంది అనమాట. మేబీ ప్రతి అమ్మకి ఇలాగే అనిపిస్తుందేమో, అయ్యో నా షానుమను ఉంటే బాగుండేది కదా, ఎన్ని రకాల ఫుడ్లు పెట్టారు అని. వాళ్ళు తిందురు కదా అని అనిపించింది. నేను అన్ని రకాలు తినండి. మా వారికి మా పిల్లలకి కొంచెం ట్రై చేయడం అన్న ఇష్టమే. వాళ్ళు తిందురు కదా అని అనిపించింది అనమాట. వాళ్ళని కూడా లోపలికి రానివ్వచ్చు కదా, వాళ్ళు కూడా ఎలా ఉండుంటే వాళ్ళు వచ్చారు కదా అని అనిపించిందండి నాకు. నేనైతే ఎప్పుడు తిన్నట్టే తిన్నాను. అయినా కూడా నాకు స్టమక్ అప్సెట్ అయిపోయింది, మోషన్స్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇదిగోండి మా వారు అయితే వచ్చారు. 11:30 అలా అవుతుంది. ఇంకా రిసీవ్ చేసుకోవడానికి మా వారు వచ్చారండి. మా వారు పిల్లల్ని నిద్రపుచ్చేసి వచ్చారండి. తలుపు అయితే తాళం వేసేసారు. పిల్లలు ఇంకోండి నిద్రపోతున్నారు. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే వేరే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. అంటే నేను ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళినప్పుడు మా పిల్లలతో మా వారు ఎలాగా టైం స్పెండ్ చేశారు అన్నది. టైం అయితే 12 o'clock అయ్యిందండి. జస్ట్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను. షాను మను కూడా పడుకున్నారు, మీరు చూసారు కదా. నేనైతే ఇంకా స్నానానికి అయితే హీటర్ పెట్టుకున్నాను. బాగా నిద్ర వచ్చేస్తుందండి. స్నానం చేసేసి ఇంకా నేను పడుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. అనూస సిస్టరు ట్రైన్లో నాకు స్వీట్స్ ఇచ్చారు కదండి, అది ఏంటో చూపిస్తున్నాను. ఇది మోతిచూర్ లడ్డూలు, అలాగే ఇవి కాకుండా కలాకండ స్వీట్స్ కూడా ఇచ్చారండి. అసలు నాకు మోతిచూర్ లడ్డు పిచ్చిగా నచ్చేసిందండి. అంత బాగున్నాయి. ఒక రోజులో తినేసాం మేము. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్స్ అన్నీ నేను వైజాగ్ వెళ్ళడానికి మా హస్బెండ్ నన్ను ట్రైన్ అయితే ఎక్కిచ్చేశారు కదండి, అప్పుడే అనమాట. మా హస్బెండ్కి చెప్పాను, నేను ఊరు వెళ్ళిపోయాక ఇంట్లో మీరు పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా వీడియోస్ తీయండి శ్రీవారు అనేసి అడిగానండి. మా వారు అతి కష్టం మీద సరే అనేసి ఒప్పుకుని కొన్ని వీడియోలు అయితే తీశారనమాట. అవి అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానండి. అంటే పెళ్ళం ఊరు వెళ్తే హస్బెండ్ గారికి ఇంట్లో ఎలాంటి పనులు ఉంటాయి ఏంటి అన్నది ఈ వ్లాగ్ అనమాట. నన్ను వైజాగ్ ట్రైన్ ఎక్కిచ్చేసారు కదండి, సికింద్రాబాద్లోని. ట్రైన్ ఎక్కిచ్చేసిన తర్వాత మా వారు అయితే షాను మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళారు కదా. సో ఇంటికి వచ్చి రాగానే పిల్ల అయితే మను ఇల్లంతా వెతికేసుకుందంటే అండి అమ్మ అమ్మ అనేసి. ఎందుకంటే నేను
వెళ్ళనమ్మా అని చెప్పాను కదండి. సో అప్పుడే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అది. ఇంక ఇంటికి వచ్చాక అమ్మ వెళ్ళనని చెప్పింది కదా, అమ్మేది అనేసి తెగ వెతుక్కున్నదంటండి. ఇంక అమ్మ లేదు అనేసి అదైతే మాత్రము కాసేపు అప్సెట్ అయిపోయిందంట. ఇంక సరే పిల్లలు ఆడుకుంటారు అనేసి మా వారైతే ఈ టెంట్ హౌస్ అయితే ఓపెన్ చేశారంటండి. ఇంకోండి ఈ టెంట్ హౌస్ అయితే వేస్తున్నారన్నమాట. ఈ టెంట్ హౌస్ని ట్యాగ్ చేస్తున్నానండి, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. మేము ఇది కొన్నప్పుడు అయితే 1000 రూపీస్ అండి. ఇప్పుడు మేబీ రేట్లు పెరుగుండొచ్చు లేకపోతే తగ్గుండొచ్చు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ట్యాగ్ చేసిన దానిపైన క్లిక్ చేస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా పిల్లలైతే టెంట్ హౌస్లో ఆడుకుంటుంటే మా హస్బెండ్ ఏమో వంట పని అయితే స్టార్ట్ చేసుకున్నారండి. అంటే కూర అయితే మాత్రం మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉందండి. సో పప్పులోకి నంచుకోవడానికి మటన్ కూర అయితే తెచ్చుకున్నారంట, మటన్ ఫ్రై. ఇంకా అన్నం కావాలి కదండి, అన్నం అయితే ఒక 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నారు మా వారైతేని. మా వారు నాకు చెప్పారండి ఫోన్లోని, ఏమన్నారంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వంట చేస్తూ వీడియో షూటింగ్ చేయడము నాకు చాలా కష్టం అనిపించింది, నీకు అలవాటు అయిపోయిందో ఏంటో రోజు బాగానే చేసుకుంటున్నాను అనేసి మా వారు అయితే చెప్పారనమాట. నేను అంత మాటలు వీడియోని షూట్ చేయలేకపోయాను, అక్కడక్కడ మాత్రమే వీడియో క్లిప్స్ అయితే తీసాను అనేసి తనైతే చెప్పారండి. ఇంకోండి బియ్యం అయితే కడుక్కుంటున్నారు. ఇది కొంచెం వీడియో మీకు క్వాలిటీ తక్కువ ఉండొచ్చండి, ఎందుకు అంటే ఇది మా హస్బెండ్ ఫోన్లో షూట్ చేశారనమాట, అంత ఎక్కువ క్వాలిటీ ఉండదు ఆ ఫోను. మా వారైతే స్టవ్ మీద బియ్యం కడిగి అయితే పెట్టేశారండి. మరో పక్కన పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నట్టున్నారు. ఆ పెరుగునైతే కట్ చేసుకుని ఒక గిన్నెలో అయితే వేస్తున్నారన్నమాట. నేను మా వారికి పదే చెప్పానండి, మీరు వీడియో షూట్ చేసినప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేకుండా డైరెక్ట్గా మీరు ఏం పని చేస్తున్నారో అది మాట్లాడేయండి శ్రీవారు అంటే, ఇదిగో చూడు నేను వీడియో తీయడమే చాలా ఎక్కువ, నువ్వు మళ్ళీ ఇలాగ మాట్లాడేసి పెట్టే అంటే నా వల్ల కాదు, నేను అసలు చేయను అని చెప్పారన్నమాట. సర్లే బాబు ఏదో ఒకటి నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు అదైనా వీడియో తీయి, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానని చెప్పానండి. సో చాలా మంది అన్నారు పిల్లం ఊరెళ్ళిపోతుందని మీ వారు గొంతులేస్తారు భవాని అని కామెంట్ పెట్టారండి సరదాగాని. కానీ మా హస్బెండ్కి అయితే ఇంట్లో పనులు, ఆఫీసు, పిల్లలు ఇది చాలా పాపం కొంచెం కష్టపడ్డారు. నాకైతే ఇప్పుడు ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తూ మా వారిని చూస్తుంటే ఎంత ముచ్చటేసేస్తుందో, ముద్దొచ్చేస్తున్నారండి నాకు మా ఆయన. అసలు మా ఆయన ఇప్పుడు నా దగ్గర లేరు, కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు మా ఆయన్ని హగ్ చేసుకుని ఎంత బంగారు తండ్రి నాన్న అని ముద్దాడాలి అని అనిపిస్తుందండి, అంత క్యూట్గా అనిపించారు నాకు మా ఆయన అయితేని. ఇంకా బయట నుంచి కూర కూడా తెచ్చుకున్నారు కదండి, ఆ కూరనైతే గిన్నెలు అయితే వేసుకుంటున్నారు. మార్నింగ్ చేసిన పప్పు కూడా ఉంది, సో అది కూర అన్నము ఇంకా ఈ పూట అయితే ఇది సరిపోతుందిలేండి వాళ్ళకి. రేపు మొత్తం సండేయే కదా, సో సండే ఇంకా ఆయన మరి వంట ఇంకేం చేసుకోరు నాకు తెలిసి, ఏ బిర్యానీలు ఇవి ఆర్డర్ పెట్టుకుని శుభ్రంగా తినేస్తారు. అమ్మ లేదు కదా ఎంజాయ్ చేద్దామంటారు అనమాట మా ఆయన పిల్లలతోటి. అంటే సరదాగా అంటారు, అమ్మ చేసే వంటలు ఏం తింటామమ్మా ఈసారి బయట తిందామా మనము అని ఇలా చెప్తారనమాట మా ఆయన పిల్లలకి. బాగానే ఎంజాయ్ చేస్తున్నారండి బాబు పిల్లలు. ఫుడ్ చూసారా మా ఆయన ఇవన్నీ రెడీ చేశారు, ప్లస్ షానుకి ఇష్టం అనేసి సీతాఫలాలు కూడా తీసుకొని వచ్చారు, మనుకి ఇష్టం అనేసి ఆరెంజెస్ తీసుకొని వచ్చారంటండి. సో ఇవన్నీ పెట్టుకుని చక్కగా పిల్లలు మా ఆయన కలిసి భోజనం అయితే చేసేస్తున్నారు. మా వారు ఎంత క్యూట్గానో ఉన్నారు కదండి, ఇలాగా పిల్లల్ని చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఎంతో బాగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని టైంకి పెడుతూ ఎలా చేస్తుంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియోస్ అన్నీ మా వారు ఫోన్లో నుంచి ఇప్పుడు నా ఫోన్లోకి ఎక్కించుకుని నేను మీకు చూపిస్తూ నేను ఇప్పుడు వీటిని చూస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది అండి. ఇంకా మా ఆయన అన్నాను, నన్ను మిస్ అవుతున్నావా, నా వాల్యూ తెలిసి వచ్చిందా నీకు అంటే మా ఆయన అంటున్నారండి, ఏ లేదు నేను పిల్లలు ఇంచక్కా ఉన్నాము, మాకు నచ్చినవన్నీ తెచ్చుకొని తిన్నాము అనేసి చెప్తున్నారనమాట. మా మను అయితే నేను తిన్నాను అనేసి ఏడిపిస్తుందండి మా ఆయన్ని, కలిపివ్వి నేను తిన్నాను అమ్మ కావాలి అని ఇలా అంటుంది అనుకుంటుంది. మధ్యలో బాగానే ఉంటుందంట, కానీ కొంచెం బెంగ అయితే పడ్డదంటే అండి. బెంగ పడిపోయి పాపం చాలా త్వరగా నిద్రపోవడము, అలా డల్గా ఉండడము, రూమ్లో ఒక్కతే కూర్చోవడము ఇలా అయితే చేసిందంట. అవన్నీ మా వారు నాకు ఏం చెప్పలేదు, కానీ తన డైరీలో అయితే రాసుకున్నారు. నేను ఖచ్చితంగా మా వారి డైరీని తీసి చదువుతానండి, ఎందుకు అంటే నాకు చెప్పని విషయాలు మా వారు డైరీలో రాసుకుంటారన్నమాట. అంటే తనకి హెల్త్ ఎలా ఉన్నా అది రాసుకుంటారు, లేకపోతే తనకి కోపంగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా ప్రతిదీ తను జర్నలింగ్ చేస్తారన్నమాట, డైరీలో రాసుకుంటారు. బట్ నాకైతే ఏమీ చెప్పరు. నేను కూడా డైరీ రాసుకుంటానండి, బట్ రాసుకున్నా కూడా మా ఆయన దగ్గర అన్నీ చెప్తాను. కొన్ని విషయాలు నేను మా వారికి చెప్పుకోను అనమాట. అంటే తన మీద ఏమైనా కోపం వచ్చింది అనుకోండి, ఏదైనా
ఏదైనా విషయంలో బాధేస్తుంది అనుకో, అలాంటి నేను డైరీలో రాస్తాను. నేను అనుకుంటాను అనమాట, నేను తన డైరీ చదువుతున్నాను కదా, అలాగే నా డైరీలో నా మనసులో ఏం మాటలు ఉన్నాయి, ఏం బాధ ఉంది అని తను కూడా తీసి చదివితే బాగుండు అనుకుంటాను. కానీ మా ఆయన అసలు అలాగా వేరే వాళ్ళ పర్సనల్ డైరీ చదవకూడదు అన్నట్లు ఉంటారండి. బట్ నాకేంటో మా ఆయన రాసిన డైరీ ఆ రోజు చదవలేదనుకోండి, నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. డైరీ ఎక్కడ పెట్టాడు ఈయన, డైరీ ఎక్కడ పెట్టాడని ఖచ్చితంగా ఓపెన్ చేసి చదువుతాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ వచ్చేసి సండే అండి. సండే మార్నింగ్ అయితే వీళ్ళు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద మినపట్టు అయితే వేసుకుంటున్నారు. నేను ఊరు వెళ్ళే ముందే ఇడ్లీ పిండి అయితే రుబ్బేసి వెళ్ళానండి. అంటే ముందు రోజు రుబ్బానమాట. ఆ రోజు ఇడ్లీలు వేసుకోగా ఇంకా కొంచెము ఇడ్లీ పిండి ఉంది, మీకు సండేకి టిఫిన్కి సరిపోతుందండి, మండే బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటే చాలు అని చెప్పాను అనమాట. సో ఇంకా టిఫిన్ అయితే మాత్రము మినపట్టు అయితే వేసుకుంటున్నారండి. ఈ లోపల షాను మను అయితే ఇల్లంతా క్లీన్ చేస్తాం మేము అనేసి ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు టిఫిన్ తినేసి బయటకైతే ఆడుకోవడానికి వెళ్ళిపోతారండి. మీకు ఆ రోజు ఈవెంట్కి వెళ్ళినప్పుడు మా వారితో వాయిస్ వీడియో కాల్ మాట్లాడినప్పుడు మీకు చూపించాను కదా, పార్క్ వచ్చామమ్మా అనేసి వీళ్ళు చెప్పారు కదండి. సో పార్క్కి తీసుకెళ్తున్నారన్నమాట. మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, ఎవ్రీ సండే కింద ఉండాలి అనేసి. అంటే ఆదివారాలు పిల్లలకి ఎండలో కాసేపు ఆడిపించాలి అన్నది మా వారి టార్గెట్ అనమాట, రూల్ అనమాట. బట్ నాకేంటంటే ప్రతిరోజు మార్నింగే లేస్తాను, నైట్లు పడుకోవడానికి లేట్ అవుతుంది కదండి. నాకు దొరికేది ఓన్లీ సండేనే. ఆ ఒక్క సండే అయినా కనీసం 8-9 వరకు పడుకోవాలి, 10 వరకు అయినా పడుకోవాలని నాకు అనిపిస్తుందండి. నేను ఎంతసేపు పడుకుంటే నా పిల్లలు కూడా నాతో సమానంగా అంతకన్నా ఎక్కువగా నిద్రపోతారనమాట. మా వారికి ఆ విషయంలో కోపం వస్తుంది అనమాట నా మీద. కానీ నేను మాత్రం ఏం చేయని చెప్పండి, నేను వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ప్రాపర్గా నిద్రపోయిన రోజే లేదు తెలుసండి. నాకు ఎందుకో ప్రాపర్గా నిద్ర పట్టలేదు. మా వారేమో వరుసగా 4 days విజయవాడ డ్యూటీకి వెళ్ళిపోయారు నేను వచ్చి రాగానేని. తర్వాత నేను ఒక్కదాన్ని పిల్లల్ని చూసుకుంటూ పక్క ఎడిటింగ్ చేసుకుంటూ నాకు నైట్లు ఏంటో సరిగ్గా నిద్ర పట్టక నాకు అసలు అదొక రకమైన డ్రౌజీనెస్ కింద అలా ఉందండి. సో నేను చెప్పాను అనమాట మా వారికి, నేనైతే సండే ఎక్కడికి రాలేను, నేను చాలాసేపు పడుకోవాలి అనుకుంటున్నాను అనేసి చెప్పాను అనమాట. ఇంక ఇదిగోండి ఇలా మినపట్టు అయితే వేసుకున్నారు కదండి, ఆ మినపట్టు అయితే తిరిగేస్తున్నారు. ఇక్కడ వీడియో క్లిప్ అయితే షాను తీసినట్టుంది, అందుకనేసి వీడియో అలా ఊగిపోతుంది అదనమాట. బాగానే వేసుకున్నారండి. మా వారైతే మినపట్టు బాగానే వేశారు అనేసి అనిపించింది నాకు చూస్తేని. నేను వేసినట్టే ఎక్కడ ఇరగకుండా చాలా అందంగా అయితే వేశారు. మా ఆయన నాకు వచ్చే పనులు నేను అన్ని బాగానే చేసేసుకుంటానులే అనేసి చెప్తాను. మమ్మీనంట మిస్ అవుతున్నారా? ఏమేమి మిస్ అయ్యారు చెప్పండి. గేమ్స్ ఇప్పుడు మేము పార్క్ తీసుకెళ్తున్నాను కదా, ఏం మిస్ అవ్వలేదు. అమ్మ మాటలు వినపడుతున్నాయి నీకు. నీకు అది కూడా మేము ఏమైనా గేమ్ ఆడుతున్నాం, ఆ గేమ్ మనకు ఆడకూడదు అనుకుంటాను, అప్పుడు గుర్తొస్తుంది. అలా అయిపోతుంది, సడన్ గా గుర్తొచ్చేస్తుంది. అమ్మా సరే అయితే బే తినేయండి, పార్క్కి వెళ్దాం. మానైతే నేను అక్క వెళ్తాం. కానీ అమ్మ లేకపోతేనే బాగుంది కదండి చిక్క మనకి. అమ్ముంటే కూడా బాగుంటుంది. ఇంకోండి పిల్లలు టిఫిన్ తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని ఆర్ఆర్సీ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చారండి. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఇసుకతో కాసేపు గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి రంగుల రత్నాలు ఉంటాయి, అలాగే ఇంకా జారి బల్లలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పిల్లలు చూసారండి, వాళ్ళు చేసిన మట్టివి బొమ్మలు తీసుకొచ్చి రంగుల రత్నంలో పెట్టి ఉయ్యాలు తిప్పుతున్నారు, రంగుల రత్నంలో వేసి. ఇంక ఏదేదో ఆటలాడేస్తారండి పిల్లలు, ఏదేదో క్రియేటివిటీ. ఇంక వీళ్ళు ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే ఇవి వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నారన్నమాట.
యాక్చువల్లీ మా హస్బెండ్ ఈ వీడియో క్లిప్స్ అన్నీ తీయడం కూడా నాకు ప్లస్ అయ్యింది. ఎందుకంటే ట్రావెల్ రోజు నేను ఎక్కువగా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు. సో ఇంక ఇవైతే ఇందులో పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యిందనమాట. ఇంకా పిల్లలు ఇక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళిద్దరిని తీసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయారండి. తర్వాత ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిపోయారు. నేను మా పక్కింటి ఆవిడకి చెప్పాను కదా పిల్లలకి కొంచెం జడ వేయండి అనేసి. ఆవిడైతే పాపము పిల్లలకి జెల్ అయితే వేశారంటండి. ఇంక ఇదిగోండి మా వారైతే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వస్తూ బయటకైతే వెళ్ళి కూర అయితే తెచ్చుకున్నారంటండి. మటన్ లివర్ తీసుకుని వచ్చారంట, సాంబార్ తెచ్చుకున్నారంట. ఇంకా దాంట్లోకి అన్నం వండుకుంటే సరిపోతుంది కదా అనేసి అన్నం అయితే వండేసుకున్నారంటండి. ఇంకా నైట్ మాత్రము డిన్నర్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదంట. అది బయట నుంచి కొనుక్కుని తెచ్చేసుకున్నారనుకుంటా, బిర్యానీ ప్యాకెట్ ఏదోని. సో ఇంకా వాళ్ళకి అలాగా డే అయితే గడిచిపోయింది. ఇంకొండ అన్నం అయితే వండుకున్నారు కదా, దాన్ని అయితే వార్చుకుంటున్నారు. మధ్య మధ్యలో నాన్న అది నాన్న ఇది అని అడుగుతున్నట్టున్నారు మా ఆయన్ని. సో మా ఆయనకి తెలిసిందండి ఎలా చేస్తాను ఏంటి నేనని. నల్లగా ఎందుకేసి ఎల్లో కలర్లో అయిపోయావా? ఈ కోకోనట్ ట్రీ, ఈ కొండలు, ఇదేమో కోకోనట్ ట్రీ, ఇవన్నీ హిల్స్, ఇది గ్రాస్, ఇవన్నీ బర్డ్స్, ఇవేమో స్టార్స్, ఇదేమో సన్ అంతా ఉంది, అందుకే బ్లాక్ గా ఉంది. నీదేదమ్మా? ఇది మొక్క పెరుగుతుంది ఫ్లవర్ అవడానికి, బడ్డిది, ఇది ఫ్లవర్, బర్డ్స్, సన్. సరే, ఇప్పుడు ఏం చేస్తారు? డైరీ రాసేస్తారా? డైరీ రాసేయండి. షాను మను అయితే మాత్రం ఇంకా 2 days అయిపోతుంది కదండి, చాలా మిస్ అవుతున్నట్టున్నారు. నా కోసం అయితే గ్రీటింగ్ కార్డ్స్ అవి చేశారు. వాటిని మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీసి నాకు వాట్సాప్లో కూడా పంపించారండి. వీడియో ఎండింగ్లో షాను మను నా కోసం ఏం చేశారు అన్నది మీకు అయితే చూపిస్తాను. ఇంకా వీళ్ళైతే భోజనం అయితే చేస్తున్నారండి. మా వారు బయట నుంచి తీసుకొచ్చారు కదా కూర, పప్పుచారును ఇంకా అన్నం ఒకటి వండుకున్నారు, అదైతే వేసుకుని తింటున్నారు. ఇక్కడ మా షాను తల్లి వీడియో తీస్తున్నట్టున్నదండి. మా హస్బెండ్ ఫోన్ కదండి, చాలా క్లారిటీ తక్కువైతే ఉంది. ఇంకెళ్ళింకోండి అన్నం అయితే వడ్డించుకుని తింటున్నారనమాట. ఇప్పుడు మీరు చూసిందంతా సండే అండి. ఇంకా సండే వాళ్ళకి డే అయితే అలా గడిచిపోయింది. ఈవినింగ్ డ్యాన్స్ వస్తుంది వెళ్ళి అలా గడిచిపోయింది అనమాట. ఇప్పుడు మండే. మను మార్నింగ్ వచ్చేస్తాను, ఇవాళ నైట్కి. మార్నింగ్ అన్నా సరే బ్యాగులు సర్దుకోండి, స్కూల్కి వెళ్ళిపోదాం. వీఆర్ గోయింగ్ టు స్కూల్. మండే అయితే మా వారు పిల్లలిద్దరినీ రెడీ చేసేసారు. పక్కింటి ఆవిడ జడ అయితే వేశారంటండి. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి ఆవిడకి నేను. ఇంకా పిల్లల్ని ఇద్దరిని స్కూల్లో దింపేశారు. మా హస్బెండ్ అయితే ఇంకా తన కోసం టీ అయితే పెట్టుకుని తాగుతున్నారనమాట. సో అలాగా మా హస్బెండ్ డేస్ అలా గడిచినాయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు, అంటే పెళ్ళం ఊరు వెళ్తే హస్బెండ్కి ఇంట్లో పనులు ఎలా అయితే అయినాయి అనమాట. పాపం పిల్లల్ని వదిలేశాను కాబట్టి ఆయనకి అంత కొంచెం పని కింద ఉందండి. లేదు అంటే పాపము బయటకు వెళ్ళి ఏదోటి ఆయనకి కావాల్సింది బయట తినేసి వచ్చేద్దరు. పాపము ఇది వంట ఇది ఒకటే కాదు కదండి, మళ్ళీ ఆ గిన్నెలన్నీ పాపము తనే తోముకున్నారనమాట. పిల్లలు తినేసి పడుకున్న తర్వాత ఆ గిన్నెలన్నీ తోముకుని అప్పుడు పడుకున్నారు ఈయన. ఇంకా మండే నైట్ బావర్చి నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారంటండి, అవి తినేసారంట. అలా డేస్ అయితే గడిచినాయండి. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మను చేసిన గిఫ్ట్ అయితే నాకు ఇచ్చిందండి. ఇవి ఆల్రెడీ నాకు ఫొటోస్ కూడా పంపించారు, మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఫర్ మామ్ అని రాసింది. ఐ మిస్ యూ సో మచ్, ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ మామ్ అని ఇలాగ రాసింది అనమాట. కమ్ సూన్ మామ్ అని ఇలాగ రాసుకున్నదండి. ఎంత మిస్ అయ్యిందోనంటే అండి, మండే అయితే ఇంకా అది బెంగపడిపోయి 8 o'clock కల్లా నిద్రపోయిందంటండి. ఇంకా మా హస్బెండ్ రైల్వే స్టేషన్కి 11:30 అలా వచ్చారు కదా, నన్ను రిసీవ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి పాపం పిల్లలిద్దరు పడుకున్నారు. షాను ఏమో ఒక అమ్మాయి ఫోటో వేసి ఉయ్యాలు ఊగుతున్నట్టుగా వేసిందనమాట. ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. రేపు బడ్జెట్ వీడియో పెడతాను.